నెల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని విద్యార్థులు మరియు యువత జీవితాలు నాశనం చేస్తున్న ఈ గంజాయి వ్యాపారస్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని మా జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీధర్ గారి పర్యవేక్షణలో గత 2 రోజులుగా ఉదయగిరి ఎస్ఐ గారు, దొత్తులూరు ఎస్ఐ గారు, వరికొండపాడు ఎస్ఐ గారు, సీతారాంపురం ఎస్ఐ గారు మేము 4 టీములుగా 5 టీములుగా ఏర్పడి ఈ గంజాయికి సంబంధించి ఈ గంజాయి అక్రమంగా రవాణా చేయడంతో పాటు దాన్ని అమ్మటం ప్లస్ దాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు మూల కారణాలు వెతికే ఉద్దేశంతో 2-3 రోజులుగా గట్టిగా తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో నిన్న ఉదయం 10-11 గంటలప్పుడు మాకు రాబడిన సమాచారం మేరకు ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో కొండాయిపాలెం రోడ్డు దగ్గర జామాయిలపట్టు దగ్గర ఇట్లా గంజాయి కొంతమంది అమ్ముతున్నారని, కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారని మేము ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను మా ఎస్ఐలతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గంజాయి అమ్ముతూ ఉన్న కొండారెడ్డి అని చెప్పేసి వరికొండపాడు మండలం జి కొండారెడ్డిపాలెంకి సంబంధించిన కొండారెడ్డి అలియాస్ కొండయ్య అని ఆయన ఉదయగిరి పట్టణానికి సంబంధించి ఈ దాసరి సుధాకర్ అని ఎస్టీ కాలనీలో ఉంటారు. వీరు వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ గంజాయి తీసుకోవడం జరుగుతూ ఉంది. మాకున్న సమాచారం మేరకు ముందస్తు ప్రణాళికలతోటి మధ్యవర్తులు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 1/4 కేజీ వరకు గంజాయి సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు దాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించిన డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. వారు ఈ వ్యాపారానికి కానీ లేకపోతే ఈ దందాకు కానీ వాడుతున్న ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మా విచారణలో వీళ్ళని విచారించినప్పుడు మాకు తెలియవచ్చింది ఏంటంటే శ్రీశైలం ప్రాంతం నుంచి కానీ వైజాగ్ ప్రాంతం నుంచి కానీ కొంతమంది సాధువులు ఇట్లా మన భైరవకోన టెంపుల్స్, ఇట్లా ఈ సిద్ధేశ్వరం టెంపుల్స్ ఇట్లా ఇవి దర్శనం చేసుకొని వచ్చిపోయే క్రమంలో వాళ్ళు కొంత గంజాయిని క్యారీ చేస్తూ వస్తున్నట్లు, వాటిలో భాగంగా భైరవకోన టెంపుల్స్ దగ్గర ఒకసారి ఆ భైరవకోన టెంపుల్స్ సీతారాంపురంలో ఉండే అంకమ్మ తల్లి గుడిలోనే ఉన్నాయి. ఈ టెంపుల్స్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి సమాచారం అందుతుంది. ఇట్లా పాతాళగంగ నుంచి కొంతమంది సాధువులు వచ్చారని కానీ, లేకపోతే వైజాగ్ ప్రాంతం నుంచి కొంతమంది సాధువులు వచ్చారు కానీ, లేదా ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది సాధువులు వచ్చారు కానీ వాళ్ళకి తెలుస్తుంది. వారిలో ఈ గంజాయి తీసుకునే కొంతమంది వచ్చిన సమాచారం వాళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని మళ్ళా అవి ఇక్కడికి వరికొండపాడు మండలానికి ఇటు దొత్తులూరు దగ్గర కొంతమంది నందిపాడు జంక్షన్ ప్లస్ ఇటు ఉదయగిరికి వచ్చి ఉదయగిరి టౌన్ ఈ ప్రాంతాలకు తీసుకొచ్చి అతి తక్కువ మోతాదుల్లో చిన్న ప్యాకెట్స్, సపోజ్ వాళ్ళు ఒక 1/2 కేజీ 1/4 కేజీ తీసుకుంటే దాంట్లో వల్ల చిన్న ప్యాకెట్స్లో వచ్చేసి ఇది గంజాయికి అలవాటు పడి దానికి బానిసలై ఉన్నటువంటి కొంతమంది యువత, కొంతమంది హెల్త్ బాగలేని వాళ్ళు కూడా ఇవి తీసుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళకి అమ్ముతూ దాన్ని సొమ్ము చేసుకుంటూ ఈ వ్యాపారాన్ని కొంతకాలంగా నడిపిస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఈ మాకు వచ్చిన ఈ మూల కారణాలని ఇంకొంచెం గట్టిగా శ్రీశైలం ఉన్న పాతాళగంగ దగ్గర ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరు, వైజాగ్ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది తదుపరి విచారణలో తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా కొంత డెవలప్మెంట్ అంటే కొంత సమాచారం కూడా సేకరించుకోవడం జరిగింది. అంటే మేబీ మొబైల్ నంబర్స్, లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బస్సుల్లో వస్తున్నారా, లేకుంటే ఇంకేదైనా వెహికల్, సొంత వెహికల్, కారు ఇట్లాంటి ఏమైనా యూజ్ చేసి వస్తున్నారా, ఇట్లాంటి బేసిక్ సమాచారం మొత్తం తీసుకున్నాము.